వచ్చే ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాలను గెలవాల్సిందేనని టార్గెట్గా నిర్దేశించుకున్న వైఎస్ఆర్సీపీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన వైఎస్ఆర్సీపీ తాజాగా 8వ జాబితాను విడుదల చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పలు శాసనసభ నియోజకవర్గాలకు, పార్లమెంటరీ స్థానాలకు సమన్వయకర్తలను మారుస్తోంది వైఎస్ఆర్సీపీ. ఇందులో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తాజాగా బుధవారం రాత్రి 5 సభ్యులతో కూడిన 8వ జాబితాను విడుదల చేశారు. ఒంగోలు పార్లమెంటరీ స్థానం ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అవకాశం కల్పించారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్యకు గుంటూరు ఎంపీ ఇన్ఛార్జిగా ప్రమోషన్ దక్కింది. పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి, కందుకూరు సమన్వయకర్తగా బుర్రా మధుసూదన్ యాదవ్, జీడి నెల్లూరు సమన్వయకర్తగా కల్లత్తూరు కృపాలక్ష్మిని నియమించారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములను బేరుజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్టు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.